తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మీద కిషన్ రెడ్డి కామెంట్ చేస్తే నవ్వు వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ఇన్ని అవాంతరాలు ఎదురైన తెలంగాణ ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ సమాజం చూస్తుందని అన్నారు. తెలంగాణ ఏర్పాటును అపహాస్యం చేసింది బీజేపీ. సోనియా గాంధీ మీద విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయం కోసం, తెలంగాణలో అస్తిత్వం కోసం సోనియా గాంధీని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కిషన్ రెడ్డి గారి కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఇవాళ ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిన మోదీ, అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. అఫ్కోర్స్ ఆ రోజు మీరు జేఏసీలో మాతో కలిసి దీక్షలు చేసిండ్రు, పోరాటాలు చేసిండ్రు, కాదనలేము. కానీ మీరు రాజకీయాల కోసం, లేదంటే ఇలా తెలంగాణలో మీ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం తెలంగాణ ఇచ్చిన తల్లిని, తెలంగాణ తల్లి సోనియా గాంధీని కించపరిచే విధంగా మాట్లాడడం, ఆమె ఏ హోదాలో తెలంగాణలో పాల్గొనడం అనేది నిజంగా ఒక రకంగా మీకే అవమానకరం. సోనియా గాంధీ గారి మీద మీరు చేసిన కామెంట్స్, ఇది బీజేపీ సంస్కృతి సాంప్రదాయాలకు, మహిళలకు ఇచ్చే గౌరవం ఎట్లుంటుందో ఒక నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా మీ వ్యవహార శైలి, లేదంటే మీ యొక్క ఆలోచన